తిరుమల కొండలు భక్తగిరులుగా మారిపోతున్నాయి. వేసవి సెలవులు కావడంతో రోజుకు 1,00,00,000 మంది శ్రీవారి దర్శనానికి వస్తున్నారని, ఈ నెలాఖరుకు 1,50,000 దాటే అవకాశం ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెబుతున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంకయ్య చౌదరి ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. భక్తుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి వేసవి సెలవుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు, అవి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఓం నమో వెంకటేశాయ. అందరికి కూడా నమస్కారం. ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం, అన్ని సిస్టమ్స్ కూడా గేరప్ చేశాము. మీరు 1 by 1 మీరు చూస్తే దర్శనానికి సంబంధించి కూడా సామాన్య భక్తుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి రెఫరల్ లెటర్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలానే మీరు లాస్ట్ 3 రోజుల నుంచి కన్సిక్యూటివ్గా 83,000, 84,000, ఫ్రైడే జనరల్గా మనకు టార్గెటే 64,000 ఉంటుంది, కానీ 68,000 చేశామంటే ఉన్న టయాన్ని చాలా జుడిషియస్గా సామాన్య భక్తుల ప్రయోజనాలకు అనుగుణంగానే మాత్రం దర్శనాలు చేపించడం జరిగింది. సో దాంతో ఖచ్చితంగా మనం అనుకున్న విధంగా రెగ్యులర్ కంటే ఎక్కువ మంది చేపించే అవకాశం వచ్చింది. ఎందుకంటే సామాన్య భక్తులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విధంగా సిస్టమ్ గేరప్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎక్కువ మంది వచ్చినప్పుడు సో నిన్న చూస్తే మొత్తం కూడా 13 hours లోపల ఇంతమందికి కూడా దర్శనం చేయించాం. ఏది స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళకు కూడా 13 hours చేయించడం జరిగింది. ఇది చాలా అంటే మన జనరల్గా మామూలు టైంలో 84,000 మంది ఉన్నప్పుడు జనరల్గా 16 hours, 17 hours దాకా అవుతుంది. సరే నిన్న సండే సో లెస్ దెన్ 14 hours మనం దర్శనం చేయించి పంపించడం జరిగింది. స్లాట్ ఉండే వాళ్ళు చాలా ఫాస్ట్గా 2.5 గంటలు 3 గంటల్లోనే దర్శనం చేసుకోవటం జరిగింది. సో ఇది ఎప్పటికప్పుడే మేము కూడా డేటా క్యాప్చర్ చేసి అనాలిసిస్ చేసి ఎక్కడ బాటిల్ నెక్స్ ఇబ్బందులు ఉన్నాయో కూడా వాటికి ఎప్పటికప్పుడే పరిష్కారం చేసుకోవటం జరిగింది. ఈ క్రమంలో భక్తులకు కూడా సదుపాయాలు మనం నడిచి వచ్చే భక్తుల కోసం 2 వైపులా కూడా శ్రీవారి మెట్టు కానీ లేకపోతే అలిపిరి వైపు కూడా మనకు మజ్జిగ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెంచడం జరిగింది. ఎండ ఎక్కువగా ఉండటం వలన డ్రింకింగ్ వాటర్ కన్సంప్షన్ పెరుగుద్ది కాబట్టి ఎక్కడికక్కడే ఈవెన్ టెంపుల్ చుట్టూరు కూడా 5 places మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలానే ఎప్పుడు కూడా శ్రీవారి సేవకులు ఎప్పుడు దాన్ని నిరంతరం కూడా అక్కడ ఉండి సర్వీస్ చేయడం జరుగుతుంది. అలానే మనకి క్యూ లైన్స్లో కూడా మనం మార్కింగ్ చేసి ప్రతి ఒక్కొక్క ఏరియాని మనం డివైడ్ చేసి ఆ ఏరియాలో ఎవరెవరు సర్వీస్ చేయాలి అనేది రూల్ క్లారిటీ ఇస్తూ ఆఫీసర్ని పోస్ట్ చేసాం. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కడా కూడా భక్తులు ఏ రకంగా మిస్ కాకుండా ఒక ఏరియాలో మిస్ అయినా రెండో ఏరియాలో వాళ్ళకి అన్నప్రసాదాలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే బిస్కెట్లు కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు కానీ దొరికే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజాన్ని కూడా తీసుకుంటుంటే దాదాపు 100% అన్నప్రసాదాలు వాటర్ ఫెసిలిటీలో కానీ లేకపోతే శానిటేషన్లో కానీ సంతృప్తికరంగా వచ్చింది ఈ లాస్ట్ 1 week 10 daysలో అయితే. సో కొత్తగా చేసిన సిస్టమ్ వలన అటు అడ్మినిస్ట్రేషన్ అయినా కొంచెం బర్డన్ అయినా కానీ బట్ సర్వీసెస్ వైజ్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఇంప్రూవ్ అయింది. అలానే భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేగా మనకి MTVACలో కానీ మిగతా ప్లేసెస్లో కానీ మొత్తం 32 places మనము అన్నప్రసాదాలు సర్వ్ చేస్తున్నాం. అవి కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా కొండపైన వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది కాకుండా ఇటు దర్శనంతో పాటు అటు మిగతా సదుపాయాలు కూడా ఎక్కడికక్కడే పెంచడం జరిగింది. ఎడిషనల్గా కూడా మనం మ్యాన్ పవర్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఈ సమ్మర్ పర్పస్ కోసం మనం ఎడిషనల్ మ్యాన్ పవర్ కూడా తీసుకోవడం జరిగింది. వేసవి సెలవులు ద్వారా వచ్చే రద్దీని తట్టుకోవడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. వారి సంఖ్య 1,50,000కు పెరిగినప్పటికీ వారికి సేవలు అందించడానికి టీటీడీ సిద్ధంగా ఉందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంటున్నాడు. దీంతోపాటు ఏదైతే భక్తుల నుంచి QR code ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి తీసుకున్న సాంకేతిక విధానం వల్ల విలువైన సమాచారం తమకు అందుతుందని, అదేవిధంగా సలహాలు కూడా అందుతున్నాయని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.